ఏం బాలరాజు, ఆర్ యూ ఫ్లడెడ్ అవే? ఇందాకే వైట్ లాగాడు బెట్టింగ్ యాప్ వైట్ లాగాడు. మొన్న ఏదో 1,00,00,000 పెట్టి అపార్ట్మెంట్ కొన్నా అంట, 50,000 కావాలో తగ్గింది అన్నాడు. 1.5 crore అపార్ట్మెంట్ కొనేవాడి నువ్వు 50,000. నాకే అర్థం కావాలి నువ్వు. ఐపీఎల్ ఇండియన్ పిచ్చర్ లీగ్, ఐపీఎల్ అర్థం కాదు. ఐపీఎల్ బెట్టింగ్లు ఆడతాడు. ఆ బెట్టింగ్లు ఆడి ఈ బాల్ 4 వెళ్ళిద్ది, ఈ బాల్ 6 వెళ్ళిద్ది, పిచ్చోడ అయ్యేది ఇదే. ఇలా జోదాలాడి ధర్మరాజు చరిత్రలో ఎవడన్నా జోదాలాడి బాగుపడుతున్నాడు బాలరాజుగా. నీకు కూడా చెప్తున్నాను సార్. ఈ మధ్య వైన్ షాపులో నా పేరు నా బొమ్మ పెట్టుకుంటున్నారు సార్. అంత ఇదిగా వాళ్ళు. మన గరికపాటి గారు కూడా చాలా బాధపడుతున్నాడు. ఎవడో వైన్ షాప్లో అంటే గరికపాటి గారి ఫోటో పెట్టాడంట మీ తిరుపతిలోని. అప్పుడు మీరేమన్నారు సార్? నేను కామెంట్ పెట్టాను, ఏకంగా శ్రీవారి ఫోటోలే పెట్టుకోగలిగింది వైన్ షాప్లో, బార్ అండ్ రెస్టారెంట్లో. మీ ఫోటో పెట్టుకుంటే మీరు ధన్యం చెందాలి. ఆయన కూడా అన్నాడు, నేను ధన్యం ఉన్నాయని. ఇంతకేం చేస్తున్నావు? అది ఫ్లడెడ్ అవే. నేను సిమ్లా వెళ్ళానని మీరు చెప్పినట్టు. యా, సో నా తెలుగు భాష వాళ్ళకి అర్థం కాదు అన్నప్పుడు ఇక్కడ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ని తీసుకొస్తున్నాను సార్. అమ్మా, ఇప్పుడు బ్రెయిన్ పనిచేస్తుంది నీకు. సో తెలుగు టు హిందీ డబ్బింగ్ వండర్ఫుల్. ఈ మధ్య సినిమాలు కూడా ఉంటాయి కదా, తెలుగు టు హిందీ డబ్బింగ్. మొన్న మంచు విష్ణు అంటున్నాడు, నేను ఇప్పుడు ముంబైలో ప్రైవసీ లేదండి, నాకు చాలా ఫ్యాన్స్ అయిపోయారు అంటున్నాడు. చెవిలో క్యాబేజీ క్యాలిఫ్లవర్ ఏం కాదు, నువ్వు కూడా అట్లా పెట్టరా అక్కడ. అర్థమైందా? మంచు విష్ణుకున్న టాలెంట్ ఏంటంటే చెవిలో క్యాబేజీ పెడతాడు. ఆ కన్నప్ప సినిమాకి 200 కోట్లు వచ్చినాయో లేదు, రాదు ఆయన 400 వచ్చినాయి అంటాడు. నువ్వు కూడా సెల్ఫ్ డబ్బా కొట్టాడు. ఓకే, అలాగే సార్. మరి ఇండియాలో బతకడం చాలా ఈజీగా కాషా వేసుకొని. ది బెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ బీయింగ్ ఏ సెయింట్ ఇన్ ఇండియా. కరోర్పతి పాలిటీషియన్స్ వచ్చి నీ కాళ్ళు మొక్కుతారు యాదవ. ఓకే, సో ట్రాన్స్లేటర్ని పెట్టుకొని నువ్వు మాట్లాడేది దేవనగరి, ఏదో ఇక్షిణీలోకంలో భాష అని చెప్పి చెప్తున్నాడా? అలాగే చూపిస్తున్నాను సార్. మీరు చెప్పింది అక్షరాలా ఫాలో అవుతున్నారు. ఎస్, నీ పామర భాష వాళ్ళకి అర్థం కాదు, దైవ భాష అనుకుంటారు. అర్థమైందా? సో ఆబ్వియస్లీ అపారెంట్లీ నువ్వు మాట్లాడేది సంస్కృతం, తిట్టేది బూతులో అర్థం కాక వాళ్ళు అయ్యమయం. ఓకే, సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ కంటిన్యూ, బీ సస్టైనబుల్. ఏదో ముందు ఇందు చికెన్ అన్నమాట, మళ్ళీ అక్కడ ఫెయిల్ అవుతాడు. ఓకే, నువ్వు భాష ఓకే, కానీ యూ కెన్ కన్విన్స్ దెమ్, యూ కెన్ ఫూల్ దెమ్. బట్ ఇఫ్ యూ డ్రింక్ అండ్ eat non-veg in the premises, you're gone, you're doomed. ఆ లోయలో పడేస్తాను, సిమ్లా లోయలో. అంతే, నెవర్ ఎండింగ్ స్టోరీ, వన్ బై టికెట్. ఎన్నిసార్లు నిజంగా పడేస్తారా? నెక్స్ట్ నీకు అసలు దిస్ ఇస్ ద లాస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఓకే సార్, ఇంకా నేను ఇన్వెస్ట్ చేయను. ఓకే, ఆల్రెడీ చేశాను. సిమ్లా యాపిల్స్ని పండించు, లేకపోతే తీసుకెళ్తే నీ విగ్గు తీసి ఒక్క తన్నుదనంటే ఆయన పడతావు, లోయలో పడతావు. ఇక అంతే, నెవర్ ఎండింగ్. పిశాచం అవుతాడు యాదవ. ఇంత వార్నింగ్ ఇస్తున్నారు ఏంటి? ఇది వార్నింగ్ కాదు, సత్యం. ఓకే, ఆల్ రైట్ సార్. Go get to work, Balraja. You won't hear from me again if you repeat the same thing. If you go and drink, you'll be wiped off from this planet. Keep that in mind. This is not a warning. Okay, sir. All right. ఒకసారి దండం పెట్టుకొస్తారు మీ పాదాలకి. ఇదిగో ఇలాంటి నాటకాలు నా దగ్గరే కాకుండా get out of here. అభిరామ గుణాకరదాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే
ఎవరింటారు స్వామి నీ కీర్తనలు? అందరు పాపం బిజీ, ఆజుబాజుతో ధనయజ్ఞంతో బిజీ. నీ కీర్తనలు వినేవాళ్ళు ఎవరుంటారు? ఎవరో ఒకళ్ళు ఇద్దరు తప్పితే. సో ఎనీవేస్, శ్రీరస్తు శుభమస్తు. ఒక విధంగా బెటర్ ఏంటంటే సర్వం ఈశ్వరమయం, ఈశ్వర నువ్వే లయం చేసుకో. ఇక వేస్ట్ వీళ్ళకి చెప్పిన ఉపయోగం.